హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వారం విడుదలైన సినిమాల్లో గాంధీ టాక్స్ చూశాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. గాంధీ టాక్స్ స్టారింగ్ బై విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి. డైరెక్టర్ బై కిషోర్ పాండురంగ్ బెలేకర్. డైరెక్టర్ బంగారం, కడుపు నిండిపోయింది బంగారం. మా లాంటి మూవీ లవర్స్కి ఒక మంచి చికెన్ దమ్ బిర్యానీ లాంటి సినిమా ఈ సినిమా. గాంధీ టాక్స్ అనేది ఒక మూకీ చిత్రం. ఇలాంటి మూవీస్ తీయాలంటే డైరెక్టర్లకు మైండ్ దొబ్బుద్ది, పిచ్చిలేస్తుంది. ఎందుకంటే డైలాగ్స్ ఉన్న మూవీలో అయితే డైలాగ్స్ చెప్పి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తే సరిపోతుంది యాక్టర్స్. కానీ మూవీ చిత్రాల్లో డైలాగ్ లేదు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే రావాలి. అందుకే ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు సాహసవంతులనే చెప్పాలి. ఇలాంటి మూవీ అప్పుడెప్పుడో మన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు 1987లో కమలాసన్తో పుష్పక విమానం తీశారు. ఆయన చిత్రాలు తెలుసు కదా, ప్రతిదీ ఒక డైమండ్. అందులో ఇది ఒకటి. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్, సూపర్గా ఆడింది. ఆ తర్వాత మొన్న అంటే 2018లో ఒక ప్రయోగం చేశారు కార్తిక్ సుబ్బరాజ్ గారు. అది కూడా సూపర్గా ఉంటుంది. ప్రభుదేవ అందులో మెయిన్ లీడ్. ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన స్టోరీ, దాని పేరు మెర్క్యూరీ. కార్తిక్ గారు బాగా రాశారు. ఐ లైక్ ఇట్. ఇది కూడా మూకి చిత్రమే. ఇప్పుడు కిషోర్ గారు ప్రయోగం చేశారు, సూపర్. కథ ఏంటంటే, ఒక ధనవంతుడు, తనకు చాలా డబ్బు ఉంటుంది, కానీ తన ఫ్యామిలీ మొత్తం ప్లేన్ యాక్సిడెంట్లో అందరూ పోతారు. తన ఫ్యామిలీలో ఎవ్వరూ ఉండరు. తన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ మోసం చేసి డబ్బుని మింగేస్తారు. తన లైఫ్ని చూపించారు. ఈ పాత్రలో అరవింద్ స్వామి గారిని తీసుకున్నారు. తన పాత్రలో ఒదిగిపోయారు. మరియు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి బిఏ పాస్ అయి జాబ్ కోసం ట్రై చేస్తూ లంచాలు ఇవ్వలేక మరియు ఆరోగ్యం బాగలేని తన అమ్మని పోషిస్తూ ఇప్పుడున్న సమాజం తీరుని భరించలేక చివరికి దొంగతనం చేయడం ఇష్టం లేకుండా దొంగగా మారతాడు. డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ తను పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి వద్దు అని చెప్పగానే మళ్ళీ తిరిగి వచ్చి డబ్బిస్తాడు. ఈ సీన్ సినిమాకి వేరే లెవెల్. ఈ పాత్రల్లో విజయ్ సేతుపతి, అదితిరావు హైదరి ఇద్దరి ఒదిగిపోయారు. అదేవిధంగా ఇంకో పాత్ర, ఒక దొంగ నిజంగానే దొంగతనాలు చేస్తూ బ్రతుకుతాడు. దొంగతనం చేస్తేనే లైఫ్ మారుతుంది అనుకుంటాడు వాడి లైఫ్ని. ఈ నలుగురి పాత్రలతో సినిమాని 2 గంటలు చూపించారు. డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక తర్వాత ఇద్దరి గురించి చెప్పాలి. అందులో ఒకరు ఎడిటర్. ఎడిటింగ్ హైలైట్ భయ్య. విజయ్ గారు అదితిరావుకి నుదుటిపై ముద్దు పెట్టే సీన్ ఉంటుంది. కెమెరామెన్ అండ్ ఎడిటర్ ఈ సీన్ని ఎలా తీశారో నిజంగా హైలైట్ భయ్య. అసలు వీళ్ళకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? వాళ్ళిద్దరిని బాగా అప్రిషియేట్ చేయాలి. ఆ తర్వాత మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్తో చంపేశావు భయ్య, గ్రేట్ జాబ్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. థియేటర్లలో ఈ మూవీ బాగా సందడి చేస్తుంది. మంచి మూవీని మిస్ అవుతారు, వెంటనే చూసేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.